యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు చెప్పినటువంటి తగ్గింపు జీవితం ఏదనగా దేవుని కృప క్షమాపణల కొరకు ఆయన యొద్దకు రావాలి. రక్షార్థమైన మారు మనసు పొందాలి. అవిశ్వాసులు కాక విశ్వాసులుగా ఉండాలి. నీవు కూడా ఇటువంటి లక్షణములు కలిగి ప్రభు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకొని విధేయతను చూపినట్లయితే తప్పక దేవుడు నిన్ను హెచ్చించును. దేవుని యందు నమ్మిక ఉంచి యథార్థంగా నిన్ను నీవు తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండునట్లయితే తగిన సమయమందు ప్రజలు నిన్ను గౌరవించినట్లు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించునని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యమును బట్టి నీవు జీవించు. నేడు చాలామంది వారు పొందుకొని ఉన్న స్థితిగతులను బట్టి, హోదాను బట్టి దేవుని మరచి అతిశయించి గర్విస్తూ ఉన్నారు. కానీ నీవైతే ప్రభు విశ్వాస జీవితంలో నీవు ఉండాలి. క్రైస్తవునిగా నీవు జీవించాలి. క్రైస్తవ జీవితంలో ఎంతో కీలకమైన తగ్గింపు గుణం కలిగి జీవించినప్పుడే ఆయన నిన్ను పరలోక రాజ్య వారసులుగా హెచ్చిస్తాడు. నిజమైన మారు మనసు పాపమును మానుకొను. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఈ వాక్యమును బట్టి ప్రభు దృష్టికి మిమ్మును మీరు ఎల్లప్పుడూ తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును, దీవించును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.